రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూద్దామా. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మంచి స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అటివాడు నీకు సహోదరుడుగా ఉంటాడు. కాబట్టి ఆ సహోదర ప్రేమలోనట దేవుడు మనకిచ్చిన ఆధ్యాత్మికమైన ఈ ప్రేమలో దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా బ్రతకాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని మంచి స్నేహితులుగా దేవుని స్నేహితుడు అబ్రహాం అండి. అలాగనే యోనాతాను దావీదుల యొక్క స్నేహాన్ని చూసినప్పుడు చక్కని మాట మనం చూస్తాం. 18వ అధ్యాయం 1-3 వచనాల్లో యోనాతాను కంట దావీదు ఏం పుట్టిందంటండి, ఏం పుట్టిందంటే ఇష్టం పుట్టిందంట. వారిద్దరు మనసు కలిసి వారిద్దరు మనసులో ఉన్నటువంటి ఆ స్నేహాన్ని బట్టి వారు విడదీయలేని బంధంగా తండ్రి ప్రేమను వదులుకోవటానికైనా ఇష్టపడ్డాడు, కానీ స్నేహంలో ఉన్న ప్రేమను, అందుకే దేవునికి మనకును ఉన్నటువంటి ఆ స్నేహ బంధాన్ని గూర్చి ఏమండి, నిజమైన స్నేహితుడు మన కొరకు ఏం చేస్తాడు, ప్రాణం పెడతాడు. యేసు ప్రభువారు మన కొరకు ఏ విధంగా ప్రాణం పెట్టారో దావీదు నిమిత్తం అంట యోనాతాను ప్రాణాన్ని కోల్పోవటానికైనా వెనుకాడలేదంటాడు. అందుకనే దుర్దశలు అటివాడు సహోదరుడుగా ఉంటాడు. కాబట్టి యోనాతానుకు పుట్టిన కుమారుడు మెఫీబోషెతుని ఏమండి దావీదు స్థిరపడిన తర్వాత ఏమంటున్నాడు, సౌలు కుటుంబీకుల్లో మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారు, ఒక్క అవిటోడే ఉన్నాడు. సీబా అన్నవాడు తన ఇంటి వారు సౌలు కుటుంబీకుల్లో ఉన్న ఒక సేవకుడు ఏం చేస్తున్నాడు, అతన్ని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడండి, ఆ స్నేహానికి ఉన్న బంధంలో ఉన్న విలువను బట్టి అతన్ని తీసుకురమ్మంటాడు. భయపడిపోతారండి, భయపడిపోతారు. కానీ క్లుప్తంగా చెప్తున్నాను, ఏమంటున్నాడో తెలుసా, నీకున్నటువంటి నీ తాత ఆస్తి అంతా కూడా ఏమండి సౌలు ఆస్తిని యోనాతానుకు రావలసిన ఆస్తి ఎంతైతే ఉందో ఆ పనివారు అందరూ కూడా మెఫీబోషెతుకి ఏమండి వ్యవసాయం చేసి ఆస్తిని సంరక్షించే దాని కొరకు బ్రతుకు దినములన్నిటిని కూడా దావీదు బల్ల యొద్ద మెఫీబోషెతు భోజనం చేసేదానికి పర్మిషన్ ఇచ్చాడు. కొట్టు శాబర్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవలసిన గొప్ప విషయం. మంచి స్నేహితుడు ఏమండి, ఆయన మనము విడవక ఎప్పుడు కూడా ఆయన మనము వెంబడించినప్పుడు, ఆయన మాటను మనం విన్నప్పుడు, ఈ లోకంలో మనల్ని ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనల్ని విడిచిపెట్టిపోతారు. లోకంలో ఉన్న స్నేహాలు, బంధాలు, ఏమండి బంధుత్వాలు ఎవ్వరు మన దగ్గరికి రారు. పాపులమైన మనల్ని దేవుడు ప్రేమించి మన కొరకు ఏం చేశాడని ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన్ని మీరు నిజమైన స్నేహితునిగా ఉంచుకొని మీ సమస్యలో, మీ సోదరులో, మీ ఒక ఇరుకులో, మీ ఇబ్బందిలో, మీ పిల్లల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో, ఉద్యోగాల విషయంలో, మీరు చేసే ప్రతి ప్రయత్నంలో, తలపెట్టిన ప్రతి పనిలో కూడా దేవుని సన్నిధిలో వైరాగ్యం కలిగి ఏమండి ఆయనతో ప్రతిదీ షేర్ చేసుకోవాలి. ప్రార్థన చేయాలంటే ఎట్లా చేయాలండి, నేను చేయనులే, నువ్వు చేయి, ఎవరు చేస్తే ఏమంటారు. పాట విషయంలో అడ్జస్ట్ అవుతారా, నువ్వు పాడలే అంటారా, అనరు. ప్రార్థన విషయానికి వచ్చేసరికి నువ్వు పోతున్నావుగా పరిచర్యకి, నువ్వు ఇస్తున్నావుగా, నువ్వు పాడుతున్నావుగా ఏమండి అంటారు. మరి ప్రార్థనకు వచ్చేసరికి నేనే ప్రార్థన చేయాలా అని అంటావా, అనలేవు. అందుకని మా వాళ్ళు ఆడికిపోయినా ముందు పిల్లలున్న వీళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మీ తల్లులా రాగండే అంటాడు. నేను వాళ్ళని చేయనియండి, ఇంటి వాళ్ళకి కూడికి పెట్టుకుంటే వాళ్ళ చేత ప్రార్థన చేపిద్దాం. మొదట మనతో పిల్లలు ఉంటే పిల్లల చేత చేపిద్దాం, ఆ తర్వాత మనం చేయాలంట. ఏమండి, ఎందుకంటే ఆ భారం ఎటు మనలో ఉంది. కాబట్టి ఇతరులు ప్రార్థన అనేసరికి పక్కన వాళ్ళు బొడుతూ ఉంటారు. ఏమండి, వాక్యం టయానికి కొందరు వస్తారు, ఆరాధన టయానికి కొందరు వస్తారు, బ్లెస్సింగ్ టయానికి దీవెనల కోసం వస్తారు, చివరి ఆశీర్వాదపు నూనె వేసుకోవటానికి. కానీ ప్రార్థన సమయానికి ఎవరు అటెండ్ అవ్వరు, ప్రార్థనేగా అంటారు. ఆ ప్రార్థనే మన బ్రతుకును మార్చేది. అందుకే లోకస్తులతో చెప్పుకుంటే సిగ్గుపడిపోతాం కొన్నిసార్లు. ఏమండి, అయితే దేవునితో చెప్పుకుంటే మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచడండి. అందుకే ఈరోజు రహస్యమందు చేసిన మన పాపాలు ఒకరోజు మిద్దెల మీద ప్రకటించబడతాయి. కానీ రహస్యమందు చూస్తున్న మన తండ్రికి ఏదైతే మన రహస్య పాపం ఉందో
అది దేవునితో మనం షేర్ చేసుకుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? వెంటనే మాఫియా చేసేస్తాడు. కొట్టు 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 చప్పట్లే గట్టిగా. అంతే. గవర్నమెంట్ ఎవరిది? ఎంతటి కేసునైనా క్లోజ్ అన్నారనుకోండి, దాని సంగతిలో బయటికి రావు. అంతే. చట్టం ఎవరిదైతే న్యాయం వాళ్ళదే. కానీ సామెత ఒకటి ఉంది, డైలాగ్ మాత్రమే. చట్టం ముందు అందరం, ఎస్తర్ రాణి గారు, చట్టం ముందు అందరూ సమానులే అంటారు. కానీ చట్టం కరెక్ట్గా వస్తుందండి? ఏమండి? లేదు. సమానం ఎవరు కాదు, అది ఊరికి అంతే. మన ఎవరు బలం ఎక్కువగా ఉంటే వాళ్ళదే న్యాయం. కానీ యేసయ్య దగ్గర మనము అందరినీ ఆయన సమానంగా చూడగలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. ఆయనే నిజమైన స్నేహితుడు. ఆయనే మన దుర్దశలో మనల్ని విడువక ప్రేమించేవాడండి. నిజం ప్రియులారా, అది నాకు ఎప్పుడు గుండెల్లో ఏమండి గుర్తుకుంటుంది. అందరు విడిచిపోయినా, అలిసిపోయి సొలిసిపోయి సొక్కిపోయి సముద్రపు దారిని అలాగా నడుచుకుంటా వెళ్తున్నాను. ఒక వ్యక్తి ఇలా తారసపడ్డాడు. ఏంటయ్యా వెళ్తున్నావు అన్నా. ఏం లేదమ్మా, ఉందామనుకున్నాను, అక్కడ ఎవరూ పట్టించుకోలేదు అన్నారు. రాయా వెళ్దామంటే, నువ్వు పిలిచావుగమ్మా, నీ కోసం నేను వస్తానని మరలా నా ఇంటికి నడుచుకుంటా వచ్చాడండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి నా దేవుడు నన్ను మమ్మల్ని ఎవ్వరు నిడిచిపెట్టలే. కొట్టు చాపట్లే గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి. దేవునితో ప్రతిదీ మనం షేర్ చేసుకోగలిగేదానికి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం స్నేహంగా ఉన్నప్పుడు, ఆయన మనల్ని తన స్నేహానికి పిలిచినప్పుడు ప్రియులరా, ఆయనతో ప్రతిదీ మనం షేర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనము అవమానించబడేదానికి, తల వంచబడేదానికి ఎప్పుడు కూడా ఆయన మనల్ని హేళనాస్పదంగా చేయడు. కాబట్టి దేవునితో ప్రతిదీ కూడా మనం పంచుకున్నప్పుడు నిజంగా మనం ఇతరులతో చెప్పుకోలేని విషయాలు, ఇతరులతో మనం పంచుకోలేనటువంటివి దేవునితో మనం చెప్పుకున్నప్పుడు, ప్రభువా నా బలహీనత నా బలం నువ్వే. ఏమని చెప్పగలలా? నా బలము నా బలహీనత, హలో, నా బలము నా బలహీనత నీవే అని చెప్పుకున్నప్పుడు, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని సన్నిధిలో నిజమైన స్నేహితుడు. ఆయన మనల్ని విడువక ప్రేమిస్తాడు. మనకున్నటువంటి ఒపీనియన్ మనం పోగొట్టుకోకుండా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఈ కృపలో మనం నిలబడినటువంటి వారిగా ఉండాలి అని అంటే, ఈరోజు ఛాలెంజ్గా మనము దేవుని సన్నిధిలో బ్రతికేటువంటి వారిగా ఉండనట్లుగా నిజమైన స్నేహితుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనతో మనం స్నేహం చేద్దాం. ఆయన ఎప్పుడు మనల్ని ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టడం, నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం. అందుకే ఎగ్జాంపుల్స్ ఎన్నో మన మధ్యలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈరోజు మన కళ్ళెదుట కనపడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రతిదీ దేవునితో పంచుకునేటువంటి ఆ ప్రేమ, ఏమండి, అలా ఉన్నప్పుడు నీకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వినటువంటి ఈ వాక్యం వినువారి వెనుకడిలో ఆశీర్వాదకరంగా మార్చబడును గాక.